ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కీర్తన గ్రంథము 146 అధ్యాయము 8వ వచనము. నీ సమస్య మనుషులు తీర్చలేనిది అని, ఎప్పటికీ తీర్చబడదు అని కృంగిపోతున్నావా? జనులు పెట్టే నిందలకు కృంగిపోతున్నావా? నీ తప్పు లేకుండా, నీ ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకు లోకం నిన్ను వేలెత్తి చూపిస్తుందా? ఎంత కష్టపడినా, ఎంత ప్రేమను పంచినా, ఎంతగా మనుషులతో కలిసిపోయినా సరే ఏదో విధంగా జనులు నిన్ను కృంగదీస్తున్నారా? ఇన్ని జరుగుతున్నా సరే దేవుడిని విడిచిపెట్టకుండా ఆయన్ని అంటిపెట్టుకుని బ్రతుకుతున్నావు చూడు. దీన్ని బట్టి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆయన మాట కోసం, ఆయన ప్రేమను అనేకులకు పంచడం కోసం ప్రయాసపడుతున్నావు చూడు. దీనిని బట్టి ప్రభువు నిన్ను లేవనెత్తుతాడు. ఆ సమయం సమీపంలోనే ఉంది. దాని కొరకు ఓపికగా ఎదురు చూడు. కృంగిన వారిని లేవనెత్తువాడు దేవుడే అని మర్చిపోకు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.